జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమమే గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాత కాంగ్రెస్ నాయకులను తెలంగాణ పీసీసీ ఆహ్వానిస్తున్న మాట నిజమేనని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి పోయేది లేదంటున్న ఎల్బీనగర్ సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించారు. సో వెంగళరావు నగర్ డివిజన్కి కూడా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి ప్రత్యేక ఫోకస్ ఏ విధంగా ఉండబోతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గెలుపు ఓటంలో ఏ విధంగా ఉండబోతుంది అంచనాకు వస్తున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందండి. గోపీనాథ్ గారు అమోఘమైన సేవలు ఆ ప్రాంత ప్రజలకు అందించారు. అలాగే హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కట్టిన ఫ్లైఓవర్లు అనుకోండి, గతంలో పవర్ కట్ ఉంటుంది, ఇప్పుడు ఓరిండ్లలో ఇన్వర్టర్ లేవు, ఎవరు కూడా పవర్ కట్కు అనేది భయం పోయింది. అలాగే మంచినీటి సరఫరా బాగా నడుస్తుంది. కొత్త ఫ్లైఓవర్స్ ఇంకా కాబోతున్నాయి. అనేక రకాలుగా హైదరాబాద్ని డెవలప్ చేసింది. కాబట్టి హైదరాబాద్లో ఒక సీటు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మాకు పట్టం కట్టిండ్రు. కాబట్టి ఈ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు ఇస్తామన్న వాగ్దానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో ఆ వాగ్దానాలు అన్నీ కూడా అందే వరకు ప్రజల తరఫున నిలబడి పోరాడతాము. రాబోయే రోజుల్లో మరింత హైదరాబాద్ని డెవలప్ చేసే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. మీరు గతంలో కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోయారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది అనివార్య కారణాల వల్ల, గోపీనాథ్ గారి మరణం తర్వాత. సో ఇలాంటి వ్యూహరచన ముఖ్యంగా ఉండబోతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. వ్యూహరచన ఏం లేదండి. మా అభ్యర్థి గతంలో మరణించిన అభ్యర్థి స్వర్గీయ గోపీనాథ్ గారు అనేక సేవలు అందించారు. ఆయన ఒక మంచి పేరుంది. కాబట్టి తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. అంటే పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కూడా ఒక ప్రకటన పీసీసీ ప్రకటన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రకటించింది. సో ఆరోపణలు మీ పైన కూడా వస్తున్నాయి. అంటే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ, అదేవిధంగా సబితేంద్ర రెడ్డి కానీ, మిగిలిన కొందరు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా వెళ్తారు అనేది కూడా జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళందరూ వాపసు వస్తానికి మళ్ళీ బీఆర్ఎస్లో సిద్ధంగా ఉండదని తెలుసుకొని వాళ్ళు ఏడ వాపసు వస్తారని చెప్పి పాత కాంగ్రెస్ నాయకులు ఆహ్వానిస్తున్నామని చెప్పి కొత్త ఎత్తుగడ వేసిండ్రు. ఎవరు కూడా ఇప్పుడు అందులో పోయే ప్రసక్తి లేదు. ఎవరు కూడా పోరు. వాళ్ళ దాంట్లో పోయిన వాళ్ళే మా దాంట్లోకి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో అది కూడా మీరు చూడబోతున్నారు. అంటే ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళే తిరిగి మన బీఆర్ఎస్ ఒకవేళ వస్తే వాళ్ళని ఆహ్వానిస్తారో చేర్చుకుంటారు. తిరస్కరించిండు కేసీఆర్ గారు తిరస్కరించింది కాబట్టి రాలే. కొద్ది రోజులలో వారు కూడా వస్తారు. ఇక మా కేసీఆర్ గారు మనసు మారి కేసీఆర్ గారు రమ్మంటే ఇమీడియట్ గా వచ్చేస్తారు. ప్రత్యేకించి మీకు ఎవరైనా కబురు పంపారా? ఎవరైనా భేటీ అయ్యారా? కాంగ్రెస్ పార్టీ చెందిన కాదండి, అందరికీ కబురు పంపించిన, అందరితో భేటీలు అయినాయి, అన్ని జరిగినాయి. పోయే వాళ్ళు పోని వాళ్ళు మేము ఉన్నాము. ఒత్తిడి వస్తుందా? ఎందుకంటే ఒత్తిడి చేసే అంత తీవ్రంగా ఏముండదండి. అడుగుతారు, పోతే రమ్మంటే పోతారు. మేమేం రామని చెప్పి కరాఖండగా చెప్పేసి అభివృద్ధి చేస్తాము ఎల్బీనగర్ ని రండి, మీరు ఆహ్వానిస్తున్నాము, మీరు కాంగ్రెసే కదా ఆహ్వానం. అభివృద్ధి దాదాపు వాళ్ళు చేయాల్సిన పనేం లేదండి. కేసీఆర్ గారు మాకు ఎల్బీనగర్ లో అభివృద్ధి చేయాల్సినంత చేసేసిండు. ఇంకా ఏమన్నా రావాలంటే రాబోయే రోజులకి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ మిగిలిపోయిన అభివృద్ధిని మేము అప్పుడు చేసి చూపెడతాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెంగళరావు నగర్ డివిజన్ కి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎప్పుడు సమావేశం ఉండబోతుంది? 15వ తారీఖు నాడు మా సమావేశం ఉంది. ఎవరు వస్తారు ముఖ్య సమావేశం? కేటీఆర్ గారు అండి. థ్యాంక్ యూ అండి సుధీర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఎస్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పాత కాంగ్రెస్ నాయకులమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పీసీసీ మమ్మల్ని ఆహ్వానించినప్పటికీ కూడా పార్టీలోకి రమ్మని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేది లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం, బీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు తిరస్కరించారు. కేసీఆర్ ఆహ్వానిస్తే తప్పకుండా పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగి మన బీఆర్ఎస్ పార్టీలోకి కూడా వస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. దాంతోపాటుగా ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై ప్రత్యేక ఫోకస్ చేశాము. వెంగళరావు నగర్ డివిజన్కి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. సో ఈ నెల 15వ తారీఖు రోజు కూడా వెంగళరావు నగర్ డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.